వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1 డియర్ వియర్స్. మీ విషయంలో గాడ్ డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యూ జడ్జిని అసైన్ చేశాను అన్నారు. ఏ విషయంలో అనేది వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ విషయంలో మన డివైన్ న్యూ జడ్జిని అసైన్ చేశారంట. ఎందుకని, దేనికోసం, ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. ఏదైతే మీ పాతలో మీరు వెళ్తూ ఒంటికాల మీద నిలబడ్డారో, ఏదైనా సరే చేసి తీరాలి అని చెప్పి దానిని ఆపడానికి ఎవరు అడ్డు రాకూడదు అని చెప్పి ఆ జడ్జిని, స్పిరిచువల్ జడ్జ్ అండి, స్పిరిచువల్ జడ్జిని అసైన్ చేశారంటండి. మీకు మీ పాత్లో, లైఫ్ పాత్లో ఎవరి దారులు, మీ లైఫ్ పాత్ ఏదైతే ఉందో లైఫ్ పాత్ 3 అండి. ఈ పాత్లో వెళ్తున్నప్పుడు ఎవరు కూడా మీకు అడ్డు రాకూడదు. ఏదైతే మీరు పని చేస్తున్నారో ఆ పనికి ఎవరు ఆటంకాలు కల్పించకూడదు అని చెప్పి ఆ ఆటంకాలన్నిటిని తొలగించమని, మిమ్మల్ని ముందుకి తీసుకెళ్ళమని చెప్పి డివైన్ ఈ జడ్జిని అపాయింట్ చేశారంటండి. ఎస్, దారులు చూస్తున్నారంట. ఎస్, మిమ్మల్ని వాచ్ చేస్తున్నారంట, రెగ్యులర్గా స్పయింగ్ చేస్తున్నారంటండి. సో ఏంటంటే వాళ్ళు కార్మిక్స్, కొంతమంది కార్మిక్స్ కాదండి. ఈ జన్మలోనే కావాలని మీరంటే జలస్తో ఉన్నవాళ్ళు, ఓకేనా. కొంతమంది ఓన్ ఫ్యామిలీలో ఉన్నారండి కార్మిక్స్. వాళ్ళు మీకు అనారోగ్యం వచ్చేలా చేయాలి, లైఫ్లో ముందుకెళ్ళనివ్వకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నారంట. బట్ ఏ రకంగా కూడా చేయలేరండి. వర్క్ అవ్వట్లేదు, అవ్వకుండా మీరు డివైన్ చేస్తున్నారు. వర్క్ అవ్వనివ్వట్లేదు అసలు ఏ రకంగా కూడా. అండ్ వాళ్ళందరూ కూడా మిస్సింగ్ అండి, మిస్సింగ్ ఎనర్జీ. మిమ్మల్ని మీకు ఇబ్బంది పెట్టడం కానీ, మిమ్మల్ని ఏడ్పించడం కానీ ఈ జన్మలో వాళ్ళు ఎవరు కూడా చేయలేరు అని చెప్పి ఏంజల్ క్లియర్గా చెప్పేస్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. ఎస్, మిమ్మల్ని గతంలో ఉంచకుండా, గతంలో జరిగిన సిచ్యువేషన్స్ని వాళ్ళు మీకు ఏదైతే గుర్తు చేస్తున్నారో అలా గుర్తు చేస్తున్నప్పుడు వెంటనే మీకు ఒక స్పార్క్, ఒక థాట్, ఓకే ఇది అయిపోయింది కదా వదిలేద్దాం, నెక్స్ట్ ఏంటి అని ఒక ఏమంటారు, ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతాను చూడు. 2 బ్యాలెన్స్ అయిపోతారండి మీరు లైఫ్లో. ఖచ్చితంగా డబుల్ కన్ఫర్మేషన్, ఎమోషనల్గాను ఎకనామికల్గాను కూడా బ్యాలెన్స్ అయిపోతారు. వాళ్ళు ఏ రకంగా కూడా అన్ని అవకాశాలు వెతుక్కున్నా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి దారి లేదండి, లేకుండా చేసేస్తున్నారు మీ డివైన్. ఎవరైతే అసైన్ చేస్తారో డివైన్ జడ్జ్ క్లియర్గా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇస్తున్నారండి. ఎస్, ఇంకా చెప్పండి ఏంజల్స్. మీరు చేస్తున్న పని నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వాల్సిన అవసరం లేదండి. డివైన్ నుంచి, నేచర్ నుంచి, గాడ్ నుంచి, ఏంజల్స్ నుంచి మీకు పక్కాగా పాత్ అనేది చాలా క్లియర్గా ఉంది. అండ్ మీరు సైలెంట్గా ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ కంటిన్యూ చేస్తూ వెళ్ళండి. ఎవరికి కూడా ఆపే ఛాన్స్ నేను ఇవ్వను అని చెప్తున్నారండి. వాళ్ళు ఎవరు కూడా లైఫ్లో హీల్ అవ్వలేదండి. పాస్ట్ హోన్స్, గతంలో చిన్నప్పటి నుంచి జరిగిన సిచ్యువేషన్స్ని అలాగా బ్రెయిన్లో పెట్టుకొని అందరు ఇదే మనస్తత్వంతో ఉంటారు, అందరు ఇలాగే ఉంటారు అని ఒక జడ్జిమెంటల్ వీక్ వచ్చేసారు వాళ్ళు. సో వాళ్ళకి చెప్పిన అర్థం అవ్వట్లేదు అనమాట. ఇలా కాదు అంటే వాళ్ళు చూసిందే నిజం అనుకుంటున్నారు. కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారు. బట్ కాంప్రమైజ్ అవ్వక వేరే దారి లేదండి. ఈ ప్రాసెస్లో మిమ్మల్ని ఏదన్నా చేద్దామని చెప్పి వాళ్ళు సాక్రిఫైస్ అయిపోయే కంటే కూడా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడమే బెస్ట్ అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఎందుకంటే అర్థం లేని గొడవలండి, వేస్ట్ కదా. మీరే తప్పు చేయలేదు. వాళ్ళు కుళ్ళుతో, అసూయతో మిమ్మల్ని ఇబ్బంది పెడితే డివైన్ ఎందుకు ఊరుకుంటారో అస్సలు ఊరుకోరు. సో మీరు ఏదైతే విస్డమ్ని ప్రపంచానికి నేర్పించడానికి, చూపించడానికి వచ్చారో, ఏదైతే మార్గదర్శకత్వం చూపించడానికి మిమ్మల్ని డివైన్ అయితే పంపిస్తున్నారో, ఖచ్చితంగా ఆ పని, ఆ పర్పస్ మీరు చేసి తీరుతారు, ఓకేనా. మీ వల్ల చాలా మందికి మంచి జరిగింది. అండ్ ఇన్ ఫ్యూచర్లో కూడా చాలా మందికి మంచి జరుగుతుందండి. మీకు మనీ అనేది పక్కాగా వస్తుంది, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. జస్ట్ ఇగో ఈ విధంగా సిట్ చేసినా సరే, ఇదిగో చూడండి, ఫ్లో అనేది అది డివైన్ అండి, డివైన్ డిసిషన్. ఆ ఫ్లోని ఎవ్వరూ ఆపలేరండి. మీ మనీ ఫ్లోని ఎవ్వరూ ఆపలేరు, దానికి ఎవరికి కూడా పర్మిషన్ లేదండి. యు ఆర్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో, డబుల్ కన్ఫర్మేషన్. మీరు అలా మీ ఫ్లోలో డైలీ మీరు ఏదైతే పని చేస్తున్నారో దానికి కొత్త యాడ్ చేసుకుంటూ, వాల్యూ అడిషన్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటూ కంటిన్యూ అయిపోండి. ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరండి. 4 స్టెబిలిటీ పక్కా. ఎస్, డ్రీమ్ హోమ్ కట్టుకుంటారు ఖచ్చితంగా, మ్యారేజ్ అవుతుంది ఖచ్చితంగా. 4 అండ్ ద 4 ఆఫ్ వాండ్స్ ఇస్ డబుల్ కన్ఫర్మేషన్ అండి.
ఖచ్చితంగా మీరు దేంట్లోని కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి. ఓకేనా? 3 ఆఫ్ వాండ్స్, పాత్ 3 డబుల్ కన్ఫర్మేషన్ అండి. లైఫ్ పాత్ 3లో వెళ్తున్నారు ఇప్పుడు మీరు. 1 కాదు మీకు, 2 కాదు, 3 దారులున్నాయి మీ లైఫ్‌లో మీ పాత్‌ని అచీవ్ చేయడానికి. టైం వచ్చినప్పుడు అన్నీ కూడా ఎక్స్‌ప్లోర్ అవుతాయండి. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజెల్స్. సో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మీరు లైఫ్‌లో ముందుకెళ్ళకుండా చేయడం కోసం మీతో గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట. యెస్. వాళ్ళ కర్మ వాళ్ళు ఖచ్చితంగా అనుభవించి తీరుతారండి. ఖచ్చితంగా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించి తీరుతారండి. ఎవరైతే నైబర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ బేబీ ఫాదర్ ఉన్నారో, మీ విషయంలో అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నారండి. మీ లైఫ్ పాత్‌కి వాళ్ళకసలు సంబంధమే లేదు. ఇంకొకడు బ్రదర్ ఫిగర్ అండి. కావాలని మీరు లైఫ్‌లో ముందుకెళ్ళడం ఇష్టం లేక ఏదో క్రియేట్ చేద్దామని చూస్తున్నారు. మీ లైఫ్‌లో జస్టిస్ అనేది పక్కా అండి. యెస్. మీకు జస్టిస్‌ని కింద పడేద్దామని వీళ్ళిద్దరూ ఆలోచిస్తున్నారంట. ఇంట్యూషన్ కరెక్ట్. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. ఏం జరుగుద్ది ఏంజెల్? మీ జోలికొచ్చిన పాస్ట్ పర్సన్ సంగతి అయిపోయిందండి. ఇంక వాళ్ళు మీ జోలికి రారు. అండ్ డైరెక్ట్‌గా మీ జోలికి రాలేక భయపడిపోయి వీళ్ళందరినీ ఇండైరెక్ట్‌గా పంపిస్తున్నారనమాట మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. అండ్ ఒకరు ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళతో కూడా డీల్స్ చేస్తున్నారంట. నేను డీటెయిల్‌గా చేస్తానండి ఏం డీల్స్ అని. అండ్ మీ విషయంలో మీకు మనీ వస్తే స్థిరత్వం వచ్చేస్తుంది. ఎలాగైనా సరే మీ పని జరగకుండా ఆపాలి. ఎలాగైనా సరే మీరు పనిలో ముందుకెళ్ళకుండా, జీవితంలో ముందుకెళ్ళకుండా, ఒక హోప్ లేకుండా చేయాలి. మిమ్మల్ని ఏడిపించాలి, బాధ పెట్టాలి. ఎలాగైనా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ అయ్యేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి వీళ్ళంతా. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజిల్. మీకు పేషెన్స్ లేకుండా కోపం వచ్చేసి వాళ్ళని ఏదో ఒకటి అనాలి. ఆ విషయంలో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి. ఈ విధంగా అనుకుంటున్నారంట. వాళ్ళు మీ లైఫ్‌లో కన్ఫర్మేషన్ అండి ఏమీ క్రియేట్ చేయలేరు. డివైన్‌కి అగైనిస్ట్‌గా మీ లైఫ్‌లో వాళ్ళు ఏమీ క్రియేట్ చేయలేరు. దానికి పర్మిషన్ కూడా లేదు. వీళ్ళెవ్వరు కూడా ఏమీ క్రియేట్ చేయలేరండి మీ లైఫ్‌లో. ఛాన్సే లేదు. మీరు పర్పస్‌తో పుట్టారు. మీ పని మీరు అయ్యేంత వరకు వాళ్ళెవ్వరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. అండ్ క్లియర్‌గా ఆల్రెడీ జడ్జిని కూడా అసైన్ చేసేసారు మీ డివైన్. వాళ్ళేంటి అంటే ఎట్ ద సేమ్ టైమ్ మీ జోలికొచ్చిన వాళ్ళకి వెంటనే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. మీకు జస్టిస్ చేస్తారు. ఎందుకంటే మీ తప్పేం లేదు కదా! సో, మీరు కంప్లీట్ చేయాల్సింది కంప్లీట్ చేసేంత వరకు కూడా మీరు డివైన్ కంట్రోల్‌లోనే ఉంటారండి. ఈ లైఫ్ అంతా కూడా ఇప్పటి నుంచి మొదలు వీడియో సైన్‌గా తీసుకోండి. మీరు డివైన్ పాత్‌లో వెళ్తున్నారు. డివైన్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? అనేది. మిమ్మల్ని ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేరండి. వీళ్ళెవ్వరూ కూడా జస్ట్ ఇల్యూషన్స్ అంటారు కదా! ఆ పాత్‌లో ఉన్నారంతే. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఆపలేరండి. మీకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. వీళ్ళసలు చెప్పాలంటే మీకు మ్యాటరే కాదు అని చెప్పి ఏంజెల్స్ అంటున్నారు. యెస్. ఇలాంటి వాళ్ళని మీరు చాలా మందిని చూసారండి లైఫ్ టైమ్‌లో. ఇప్పటి వరకు జరిగిన ఇన్ని ఇయర్స్‌లో చాలా మందిని చూసారు. జస్ట్ వాళ్ళు హడావిడి చేస్తున్నారు అంతే తప్ప, వాళ్ళు మిమ్మల్ని ఆపలేరండి. ఇదండి మీ ప్లేస్. 100 మంది గొర్రెల్లో ఒక సింహంలా ఉన్నారు. కంటిన్యూ చేయండి. బీ స్ట్రాంగ్. మీరు అనుకునే దానికంటే చాలా బలవంతులు. ఓకేనా? మీకు డివైన్ సపోర్ట్ ఉంది. అండ్ డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. కీప్ గోయింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్‌గా వాట్సాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.